హాయ్ అండి, నమస్తే. నేను మీ వనిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు. అందరికీ ఎంతో ఇష్టమైన దోశ రెసిపీ అందరికీ తెలిసిందే. కానీ మసాలా దోశ ఎలా చేసుకోవాలి, అందులో మనం దోశలో పెట్టుకునే మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ కర్రీ ఎలా చేయాలనేది ఈరోజు మీకు నా స్టైల్లో నేను చూపించబోతున్నాను. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు, నేను ఎలా చేస్తాననేది మీరు ఈ వీడియోలో చూసేయండి. ముందుగా బాండి పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ ఎక్కువ పట్టదు, కొంచెం అయితే సరిపోతుంది. ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర, ఆవాలు వేసాను. వేసి ఫ్రై చేసుకున్నాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి అందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఇలా ఉండగా నేను బంగాళదుంపలు ఆల్రెడీ ఉడకవించి పక్కన పెట్టుకున్నాను. వాటిని మనం చేతితో ఈ విధంగా మెత్తగా నలుపుకోవాలన్నమాట. ఈ విధంగా నలుపుకుంటే ఏంటంటే కర్రీలో వేసినప్పుడు మనకి గట్టిగా తగలకుండా ముక్కలుగా మెత్తగా ఇట్లా ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని చేతితో ఈ విధంగా అనేసి పక్కన పెట్టుకోండి. మరోవైపు ఇక్కడ ఆనియన్స్ వేగాయి. ఆనియన్స్ వేగాక అందులోకి మనము స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని వేసి అందులోకి కొంచెం ఒక పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసి అందులోకి ధనియాల పొడి కొంచెం వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను కారం అనేది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి పచ్చిమిరపకాయలతోనే మంట అనేది సరిపోతుంది. సో నేను అందుకని కారం ఏమీ యాడ్ చేయట్లేదు అనమాట. మీకు కారం ఇష్టమైతే కలర్ఫుల్గా ఉండాలనుకుంటే కారం అనేది యాడ్ చేసేసుకోండి. నేను పచ్చిమిరపకాయలతోనే చేశాను, నాకు స్పైసీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై చేసుకున్నాక లాస్ట్గా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అలా తిప్పుకొని మీ దగ్గర లెమన్ ఉంటే లెమన్ స్క్వీజ్ చేసుకోండి. నా దగ్గర లెమన్ లేదు, సో నేను లెమన్ అయితే యాడ్ చేయలేదు. కర్రీ చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది. కర్రీ అయితే ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దోశ పిండి తీసుకొని దోశ పెనం మీద వేసేసి ఇప్పుడు మనం మసాలా దోశ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దోశ పెనం మీద దోశ వేసేసి ఆయిల్ లైట్గా అట్లాగా చల్లుకొని దాని మీద కర్రీ అనేది అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. నేను దోశ మొత్తం చేత్తో ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను. చేయి కాలుతుందండి, అలవాటు లేని వాళ్ళు గరిటతో మామూలుగా స్ప్రెడ్ చేసేసుకోండి. నేనైతే చేత్తో చేస్తున్నాను. ఇంకా ఈ విధంగా దోశ మొత్తం మనం కర్రీ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే దీని మీద మీకు నచ్చినట్లయితే కారం కానీ ఏమన్నా యాడ్ చేసుకోండి. నేనైతే సింపుల్గా చాలా టేస్టీగా ఉండేటట్టు చేస్తున్నాను ఇంట్లో కదా. బయట ఎలా చేస్తారు నేనైతే చూడలేదు దగ్గర నుండి. సో నేను ఇంట్లో చేస్తున్నాను కదా, అందుకని కొంచెం స్పైసెస్ అన్నీ తగ్గించి వేసుకొని చేస్తున్నాను. మనం ఈ కర్రీ మామూలుగా దోశ మీద వేసేటప్పుడు సిమ్లో ఉంచండి. సిమ్లో ఉంచేసామనుకోండి దోశ అనేది మాడదు, అలాగే దోశ మాడకుండా క్రిస్పీగా వేగుతుందన్నమాట. దోశ అనేది క్రిస్పీగా కాలుతుంది. మనము సిమ్లో ఉంచేసి దోశని ఈ విధంగా ఉంచామంటే సిమ్లోనే దోశ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. నేను ఈ కర్రీని ఒకసారి అట్ల కాడతో ఈ విధంగా మొత్తం అంటున్నాను అనమాట. నేను చేత్తో స్ప్రెడ్ చేస్తే అవ్వలేదు, అందువల్ల నేను ఇంకా అట్ల కాడతో మొత్తం స్ప్రెడ్ చేసేసాను. మీరు ఇక్కడ చూడొచ్చు దోశ ఎంత బాగా క్రిస్పీగా కాలుతుందో. చూసారా, ఆయిల్ వేసేసాను కదా, చాలా బాగా కలర్ఫుల్గా వచ్చిందనమాట దోశ. మనము ఇంట్లో చేసుకుంటే మసాలాలు స్పైసెస్ తక్కువ వేసుకొని సింపుల్గా అయినా టేస్టీగా చేసుకుంటాము. ఇంతేనండి, మన మసాలా దోశ రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అందులో ఏ దోశ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.